హాయ్ అండి. అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 డీఐ బండి అనమాట. ఇది ఆంధ్రాలో అయితే చాలా స్పీడ్‌గా అయితే ఉండేదనమాట ఈ యొక్క వెహికల్ అనేది. మరి ఈ యొక్క వెహికల్ అయితే తెలంగాణలో అయితే ఉంది. పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రం చానా అంటే చానా తక్కువ ప్రైస్‌కి అయితే వస్తదనమాట. మరి ఎంత తక్కువ ప్రైస్ అంటే ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్దనమాట. పూర్తిగా చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. మన ఛానల్‌లో ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అయితే వస్తుంటాయి అనమాట. తక్కువ బడ్జెట్‌లో కూడా. మీరు కావాలనుకున్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళు గానీ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా అయితే వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్‌లోనే మీకు ఈ యొక్క వెహికల్ అయితే అమ్ముతున్నారు. అది కూడా చాలా తక్కువ తిరిగిన రీడింగ్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి వెహికల్ చూసుకుంటే మహీంద్రాలో 575 డీఐ బండి అనమాట. సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ మోడల్ చూసుకుంటే 2016 ఎండింగ్ మోడల్ అనమాట. 2017లో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. 2017లో అయితే రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా 7 సంవత్సరాల వెనకమాల బండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. రిపేర్ అన్న మాట అయితే లేదనమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. అలాగే వెహికల్ యొక్క హెచ్పి చూసుకోండి. ఇది 45 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. అలాగే రీడింగ్ చూసుకుంటే మనకి 2100 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందనమాట. 2100 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఎవరైనా దగ్గరలో ఉంటే ఒకసారి అయితే రీడింగ్ అయితే చెక్ చేసుకోండి. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ టోటల్గా మొత్తం మీకు ఏది అనిపించినా అది మొత్తం చెక్ చేసుకోండి. అలాగే మీరు ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే వెహికల్ ఏమన్నా సౌండ్స్ ఉన్నాయా లేవా అనేది కూడా మీరైతే క్లియర్గా అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క వాడి దగ్గర ఆల్మోస్ట్ 50కి పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ వచ్చేసి మీకు ఎంత ప్రైస్ అనేది నాకైతే చెప్పలేదు, కానీ చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. అలాగే ఈ యొక్క మహీంద్రా వెహికల్ వచ్చేసి మనకి 3,10,000 అయితే చెప్తున్నారు. ఎవరైనా వచ్చి చూసి తీసుకునే వాళ్ళకైతే కన్ఫామ్గా అయితే మన ఛానల్ నుంచి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. అలాగే చూసినట్టు కూడా మీకు ఆ యొక్క ప్రూఫ్ అనేది మీరైతే చూపించాలన్నమాట. ఇట్లా పలానా ఛానల్లో వీడియో చూసి వచ్చామని మీ కాడికి అని వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే మన ఛానల్ నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి కొంత అమౌంట్ అయితే తగ్గడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అయితే వెళ్ళి చూసుకోండి. మీకు అంటూ కొంత అమౌంట్ డిస్కౌంట్ అనేది వచ్చిద్ది అనమాట. అది కూడా మన ఛానల్ నుంచే చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. 3,10,000 అనమాట ఓనర్ చెప్పే అమౌంట్, కానీ తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. ఓనర్ దగ్గర 60 వెహికల్స్ పైగానే ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్ జెన్యూన్ వెహికలే. ప్రతి ఒక్కటి దానికి పేపర్లు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మీకు ఫైనాన్స్ కావాలనుకున్నా సరే ఫైనాన్స్ సౌకర్యం కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోండి. నచ్చిన వెహికల్ అనేది తీసుకోండి. మీ బడ్జెట్ ప్రకారం మీకు కావాల్సిన వెహికల్ అనేది మీకైతే వస్తుందన్నమాట. ఓకేనా. ఇది తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. వెళ్ళి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటైతే మీ ముందుకి తీసుకొస్తాను. ఎక్కడ మిస్ కాకుండా అయితే చూడండి.